నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అమానుల్లా ఖాన్ హల్చల్ చేశాడు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడికి పాల్పడ్డాడు. ఛాంబర్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగాడు. దాడిలో గాయపడ్డ రమేష్ ను హాస్పిటల్ కు తరలించారు. గతంలోనూ ఆర్టీఓలు మాణిక్ ప్రభు, వెంకటేశ్వర్లపై అమానుల్లా ఖాన్ దాడికి పాల్పడ్డాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. యూనియన్ సంబంధించిన అధ్యక్షుడు ఏకంగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పైన దాడి చేసినటువంటి సంఘటన కలకలం సృష్టించింది. ప్రస్తుతం నేను ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి ఈ ప్లేస్ వచ్చి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన భవన్. ఇక్కడ ఇంతకుముందు పెద్ద ఎత్తున ఇక్కడ విధుల్లో నిర్వహించినటువంటి అధికారులందరూ కూడా ధర్నాలు కూడా నిర్వహించారు, ఆందోళన కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ మీద ఈ రకంగా ఒక వ్యక్తి వచ్చి దాడి చేస్తే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి పనిచేసేటప్పుడు ఆఫీసుల్లో వారికి ఏదైతే సెక్యూరిటీ లేదంటే కూడా వారు వాపోయిన పరిస్థితి కనపడుతుంది. దాని తగ్గట్టుగా పూర్తిగా ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా వారిపైన దాడి చేయకుండా ఖచ్చితంగా నిందితులు ఎవరైతున్నారో వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా అధికారులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఏదైతున్నా వాళ్ళందరూ అధికారులందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జాయింట్ కమిషనర్ అంటే మామూలు చిన్న పోస్ట్ కాదు. సో ఏదైతే పెద్ద పోస్ట్ అంత అధికారిని ఈరోజు చేసుకోవడం అంటే వారు చాలా సీరియస్గా తీసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఇదే అంశాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ విషయం చాలా తీవ్రంగా తీసుకున్నటువంటి వారు రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో ఆఫీసుల మీద మౌన దీక్ష ఆందోళన చేయాలనేసి కూడా అధికారులు డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఏ సమయంలో ఈ దాడి జరిగిందనే దానిపై కూడా ఒక క్లారిటీ రాలేదు. మధ్యాహ్నం పూట సడన్గా వచ్చి తను ఈ మార్గం కూడానే, ఎందుకంటే జాయింట్ కమిషనరు ఇక్కడే ఆఫీస్ ఉంటుంది, ఈ ఆఫీస్ దగ్గరికి సడన్గా వచ్చి అతను దాడి చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇలా ఈ మార్గం కూడానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరైతే జాయింట్ కమిషనర్ రమేష్ ఉన్నాడా లేదనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ సమయంలో ఎవరు కూడా పెద్దగా సెక్యూరిటీ సిబ్బంది అనేది ఇక్కడ లేరు, కేవలం ఒక్క పిఏ మాత్రమే ఉన్నాడు. సడన్గా లోపలికి దూసుకొచ్చి మరి అతను దాడి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ ప్లేస్కి వచ్చారు. మామూలుగా అయితే ఈ జాయింట్ కమిషనర్ని కలవాలంటే కంపల్సరీ ఇక్కడ వచ్చి వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సి రమేష్, అక్కడ ఆయన బోర్డు కూడా కనపడుతుంది. సో ఆయన ఇదే ఆఫీస్లో ఉంటారు. సో ఈ ఆఫీస్లోనే జాయింట్ కమిషనర్ ఉన్నప్పుడు ఆయన సడన్గా ఇక్కడ వచ్చి లోపల ఆయన కూర్చున్నప్పుడు లోపలికి వచ్చి దాడి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మన విజువల్లో చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. ఆయన ఛాంబర్ కూడా అక్కడ ఉంది. సో ఆ ఛాంబర్ లోపల ఒక్కసారిగా దూసుకుని వెళ్ళి ఆయన చైర్లో కూర్చున్నప్పుడు అతనిపైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది, పిడిగుద్దులు గుద్దినట్టుగా మనకు తెలుస్తుంది. సో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అలాగే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి అతను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే జాయింట్ కమిషనర్పై దాడి చేసినటువంటి అమానుల్లా ఖాన్ ఉన్నాడో ఆటో యూనియన్ సంబంధించిన ప్రెసిడెంట్, అతన్ని ఖైరతాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతన్ని రిమాండ్కి పంపిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ రకమైనటువంటి దాడులు చేయడం పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పైగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఒక జాయింట్ కమిషనర్ మీద దాడి చేయడం అనేది మామూలు విషయం కాదంటే కూడా వీళ్ళు ఉద్యోగులు చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే మేము రేపంతా కూడా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. అమ్మ, ఏంటి ఒక జాయింట్ కమిషనర్ మీద దాడి చేయడం మీరు ఎట్లా చూస్తారు? ఏంటి ఏం చేస్తారు మీరు ఇక్కడే? నేను సీనియర్ అసిస్టెంట్. ఎట్లా చూస్తారు మేడం ఈ దాడిని? ఇది మాత్రం చాలా మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పనులు చేయకపోతే ఎంతకాడికైనా తెగిస్తామనేసి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే ఈరోజు మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని బెదిరించారు అంటే రేపు మా పరిస్థితి ఇంకేం. కాబట్టి మేము చాలా భయంతో ఉన్నాం. కాబట్టి అతనికి మాత్రం కఠిన శిక్ష తీసుకోవాలి. ఎందుకంటే ఏం పనుల కోసం వస్తుంటారు వీళ్ళు రెగ్యులర్గా? మామూలుగా వాళ్ళంతా ఏదేదో యూనియన్ లీడర్
లీడర్ అనేసి ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి ఫైల్ అన్ని తెచ్చేసి వేసేసుకుంటారు. పోనీలేండి యూనియన్ కదా అనేసి మేము కూడా అందరూ చూసి చూడనట్టు చేసేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా వాళ్ళకి ఏం డిమాండ్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి బెదిరించడము, మమ్మల్ని బెదిరించడము, మీ కమిషనర్ ఏం చేస్తామో చూడండి అనేసి వాళ్ళని బెదిరించడము. ఈ రోజు నాడు మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని ఆయన వచ్చి గల్ల పట్టి చెంప మీద కొట్టాడంటే వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళు ధైర్యంగా ఎంత పిచ్చి పిచ్చి పనులు మా డిపార్ట్మెంట్లో మమ్మల్ని బాధ పెడుతూ భయపెడుతూ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్దానికే ఇక్కడ లేదు అంటే సెక్యూరిటీ, ఇంకా మా పరిస్థితులు ఇంకెలా ఉన్నాయి మా ఆఫీసులలో మీరు గమనించవచ్చు. వీళ్ళ హల్చల్ చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి ఆఫీసులో భయపడుతూ వణుకుతూ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి మాకు. ఈ విధంగా మేము ఉద్యోగాలు చేయాలంటే కూడా ఉద్యోగాలకు రిజైన్ కూడా ఇచ్చేసి మేము ఇళ్లలో కూర్చునే పరిస్థితులు వీళ్ళ ద్వారా మాకు వస్తున్నాయి. కాబట్టి అతను ఈరోజు ఏమైతే మా సార్ పైన చేసుకుని భయంకరంగా అట్లాంటి హరాస్ చేస్తాడు కాబట్టి తనకి మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి వేరే వాళ్ళు కూడా ధైర్యం చేయొద్దు. ఇంకా ప్రేమతో ఏ సమయంలో జరిగిందంటమ్మా ఈ దాడి అంతా? మాకు ఇందాక ఈవినింగ్ ఈ సమాచారం మాకు వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఇక సార్తో మాట్లాడటానికి వెళ్తున్నారు కదా అని మా వాళ్ళు కూడా సార్ దగ్గర పంపించాక డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి అతను ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకుండా డైరెక్ట్ అటాక్ చేసేసాడు. అటాక్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆయనకే లేదు సెక్యూరిటీ, ఆయనకే వీళ్ళు గౌరవించలేదంటే మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించండి. మా ఆఫీసులలో మేము ఎటువంటి భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నామో వీళ్ళ ద్వారా. దీనికి నిరసన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? రేపటి నుంచి నిరసనే, మేమంతా పెన్ డౌన్ రేపటి నుండి. రేపు ఒక్క రోజేనా లేకపోతే ప్రొలాంగ్ చేస్తారా? రేపు స్టార్ట్, ఇంకా ఎంతవరకు చేస్తాం అనేది మా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా? అంతటా ఉంటుంది తప్పకుండా. ఏదైతే జాయింట్ కమిషనర్ రమేష్ మీద దాడి సంఘటనను వీరెంత సీరియస్గా తీసుకున్నారో ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ అధికారి మాటలను కూడా విన్నాము. రేపు ఖచ్చితంగా కూడా పెన్ డౌన్ చేస్తున్నాము, మొత్తం విధులంతా బహిష్కరిస్తున్నాము, ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత అనేది పెంచాలనేది కూడా వారు చెప్తున్నారు. ఇదివరకు గతంలో కూడా చాలా వరకు మా మీద హరాస్మెంట్ చేస్తున్నారు వీళ్ళు, యూనియన్స్ వాళ్ళందరూ కూడా చాలా ఒత్తిడి పెడుతున్నారని కూడా చెప్తున్నారు. మా పై అధికారుల మీదే ఈ రకంగా దాడి చేస్తే మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకున్నట్టు కూడా వారు తమ ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.